మీకంటే ముందుగా లోకం నన్నేం చేసింది చెప్పండి? ఏం చేసింది? సాక్షాత్తు యేసు ప్రభు వస్తేనే చంపేసింది. ఇంకా మనల్ని చంపడంలో పెద్ద ఆశ్చర్యం పోనక్కర్లేదు. ఇక్కడ ఎవరిని చంపేసింది లోకం? చెప్పండి, ఎవరు చంపేసింది లోకం? ఎవరిని చంపేసిందండి లోకం? సాక్షాత్తు యేసయ్యనే చంపేసింది లోకం. ఆయనే క్లియర్గా చెబుతున్నాడు, లోకమే నన్ను ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషించే విషయంలో పెద్ద ఆశ్చర్యపోమాకండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాణ్ణి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించారు. దేనికి మీరు కంగారు పడిపోయి ఇబ్బంది పడమాకండి అని చెబుతూ, అదే యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వాక్యంలో మరొక మాట కూడా అంటారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేనే లోకాన్ని. ప్రభు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, చిన్నపిల్లలారా, లోకములో ఉన్న మనుషుల కంటే, అధికారుల కంటే, సైతానిగాడి కంటే నేను గొప్పవాణ్ణి. లోకంలో ఉన్న వాటన్నిటికంటే నేను గొప్పవాణ్ణి. వాళ్ళని వాటిని నేను ఎప్పుడో జయించాను. వాళ్ళు నన్నే ద్వేషించారు. మిమ్మల్ని ద్వేషించడంలో పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు మీరు. అయినా లోకంలో శ్రమ కలిగినప్పుడు మీరు అధైర్యపడమాకండి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించిన వారిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్.